రైట్. మొత్తానికి 7 రౌండ్లు కంప్లీట్ అయ్యేటి అనేది ఒక సమాచారం. జూబ్లీ హిల్స్‌కి సంబంధించి బైపోల్ ఏదైతే జరుగుతుందో, ఆ బైపోల్‌కి సంబంధించి 7 రౌండ్ల కౌంటింగ్ అయితే పూర్తయింది అని చెప్పేసి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం ఒకసారి 7వ రౌండ్ మనం చూసినట్లయితే, సెవెంత్ రౌండ్ మనం చూసినట్లయితే, సెవెంత్ రౌండ్‌కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ మెజారిటీ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మెజారిటీకి సంబంధించి కాంగ్రెస్ మెజారిటీలో ఉంది. ఎంతంటే దాదాపుగా 4030 ఓట్ల మెజార్టీ, చాలా క్లియర్ మెజార్టీ. మరొక అంటే ఇక్కడ రౌండ్ టు రౌండ్ పెరుగుతూ వచ్చింది. మొదటిగా 47 ఓట్లు, దాని తర్వాత 2995 ఓట్లు, అట్లా క్రమక్రమంగా ఇప్పటికి ఒక్కొక్క రౌండ్కి యావరేజ్గా 4000 మెజారిటీ వస్తుంది. సో ప్రజెంట్ టోటల్ 7 రౌండ్లు పూర్తయ్యేపటికే 7 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. ఈ కంప్లీట్గా చూసుకుంటే ఓవరాల్ 7 రౌండ్లలో మెజారిటీ చూసినట్లయితే కాంగ్రెస్కి 19689 ఓట్ల మెజారిటీ. క్లియర్గా నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి తను అనుకున్న టార్గెట్ ఏదైతుందో ఆ టార్గెట్ రీచ్ అయినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నవీన్ యాదవ్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అవ్వబోతున్నాడు. ఇది మూడోసారి. గతంలో 2 సార్లు పోటీ చేసిన, ఇండిపెండెంట్గా పోటీ చేసిన, అలాగే ఎంఐఎం తరఫున పోటీ చేసినా సరే నవీన్ యాదవ్ ఓడిపోయాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినాడు, ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇక బాహాటంగానే ఎంఐఎం కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ ఏంటంటే సునీత కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రిగ్గింగ్తో గెలిచారు, దొంగ ఓట్లు వేసి గెలిచారు అనేది సునీత మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మనం గతంలో ఎలక్షన్ ఏదైతే జరిగింది 11వ తేదీన, ఆ 11వ తేదీన 300 మంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు, రిగ్గింగ్ చేశారు అంటూ కూడా ఆమె రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు రిగ్గింగ్తోనే గెలిచారు అంటూ కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 7వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికి దాదాపుగా 7వ రౌండ్లో ఒక్క రౌండ్లోనే 4030 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆ రౌండ్లో ముందంజలో ఉన్నారు. అలాగే 7 రౌండ్లు కంప్లీట్ అయ్యేపటికి దాదాపుగా 19689 ఓట్లు అయితే చాలా క్లియర్గా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు 7 రౌండ్లు పూర్తి అయ్యేపాటికే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది మనం ఒకసారి చూద్దాం. ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు ఎంత ముందంజలో ఉన్నారనేది మనం ఇప్పటివరకు చూసాం. కానీ టోటల్ ఓట్స్ మనం చూసినట్లయితే దాదాపుగా కాంగ్రెస్కి 70,354 ఓట్లు వచ్చాయన్నమాట. ఇది 7 రౌండ్లు కంప్లీట్ అయినాయి పూర్తిగా. రైట్. ఇక్కడ బీఆర్ఎస్ చూసినట్లయితే 50,735 ఓట్లు బీఆర్ఎస్కి వస్తే, బీజేపీకి మాత్రం 9,100 ఓట్లు వచ్చినాయి అన్నమాట. 9,100 ఓట్లు వచ్చినాయి. ఇది 7 రౌండ్లు కంప్లీట్. ఇక్కడ కాంగ్రెస్కి 70,354 వస్తే, బీఆర్ఎస్కి 50,735, బీజేపీకి 9,000 పైచీలు కంటే 9,100 ఓట్లు వచ్చాయన్నమాట. రైట్. ఇది అయితే అనఫిషియల్ డేటా. ఎందుకంటే ఇప్పటివరకు క్లియర్గా ప్రతి రౌండ్ కూడాను అఫీషియల్ వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ అయితే తన అఫీషియల్ వెబ్సైట్లో పెడుతుంది. సో ఇప్పటివరకు అఫీషియల్ వెబ్సైట్లో కేవలం 5 రౌండ్లకు సంబంధించి మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది. 5 రౌండ్లు పూర్తయ్యేపటికి అఫీషియల్గా ఎంత క్లారిటీ వచ్చింది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి 5వ రౌండ్లో 12,000, ఇక్కడ అంటే 5వ రౌండ్లో 12,283 ఓట్లు వచ్చినాయి అనమాట. ఇది 5th రౌండ్ మాత్రమే. బీఆర్ఎస్కి చూస్తే ఇది అఫీషియల్ డేటా, ఇది ఎలక్షన్ కమిషన్ పెట్టింది. 8,983 ఓట్లు వచ్చినాయి. అలాగే బీజేపీకి సంబంధించి 1,273 ఓట్లు వచ్చినాయి అనమాట. కేవలం 5th రౌండ్ మెజారిటీ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి అంటే ఇక్కడ రైట్ అంటే 5 రౌండ్ల పూర్తి అయ్యేపటికే మెజారిటీ చూద్దాం. 12,742 ఓట్ల మెజారిటీ, క్లియర్ మెజారిటీ ఇక్కడ 5 రౌండ్లకు సంబంధించి ఉంటే, ఇక 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేపటికే ఎంతంటే దాదాపుగా 50,806 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇక్కడ 37,000 పైచీలు కంటే 37,965 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. ఇక బీజేపీకి 8,549 ఓట్లు వచ్చినాయి. ఇది సో అఫీషియల్గా వచ్చిన డేటా అనమాట. 5 రౌండ్లు కంప్లీట్ అయిపోయాకే ఎన్నికల కమిషన్ తన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన డేటా ఇది. 7వ రౌండ్ పూర్తయిపోయాకే 7th రౌండ్ కంప్లీట్ చూసినట్లయితే కంప్లీట్గా నవీన్ యాదవ్ చాలా క్లియర్ మెజారిటీలో 689 అంటే దాదాపుగా 19,689 ఓట్ల మెజార్టీలో నవీన్ యాదవ్ ముందున్నాడు. ఇప్పటికీ 7 రౌండ్ కంప్లీట్ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి తను అనుకున్న టార్గెట్ రీచ్ అయింది అనుకోవచ్చు. ఇక యూసఫ్ కూడా ప్రాంతాలు అయితే మిగిలి ఉన్నాయి. ఇక్కడ మరొక
15 నుంచి 20,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా కూడా నవీన్ యాదవ్కు సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ కానీ అలాగే నవీన్ యాదవ్ యూసఫ్ గూడల ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడైతే సంబరాలు అయితే మొదలైపోయినాయి. కాంగ్రెస్కి సంబంధించి 40,000 ఓట్ల మెజారిటీ పైనే వస్తుంది అని చెప్పేసి నవీన్ యాదవ్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా నవీన్ యాదవ్ సొంత మనుషులు కానీ చెప్తున్నమాట. సో ఓవరాల్గా 7 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 8, 9, 10 రౌండ్లు ఉన్నాయి. ఇదంతా యూసఫ్ గూడ ప్రాంతానికి సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. ఇక్కడ భారీ మెజారిటీ రావచ్చు అని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా భావిస్తున్నారు. సో ఈరోజు సాయంత్రం కల్లా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల ప్రాంతానికల్లా 10 రౌండ్లు కంప్లీట్ అయిపోయి ఎవరికి ఎన్ని ఓట్లు పోలేనాయి అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. మెజారిటీ ఎంత వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఇక మరొక 3 రౌండ్లు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి అభినవ్ భారత్ సిద్ధంగా ఉంది.